హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే మేము షాపింగ్కి వెళ్తున్నాం. ఎందుకు అనుకుంటున్నారా? నా బర్త్డే షాపింగ్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే యాక్చువల్గా నాకు వర్కింగ్ డేస్ అనమాట అన్నీ. నేను కాలేజ్కి వెళ్ళాలి, లేదంటే అటెండెన్స్ పోతుంది. సో ఇవాళ ఎట్లా ఇంట్లో ఉండిపోయా కాబట్టి వేస్ట్ చేయొద్దు డేని. సో అందుకే నేను అక్కని తీసుకొని వెళ్ళిపోతున్నా. నువ్వు రేపు. సో మా షాపింగ్ ఎలా ఉంటుంది, అసలు ఏం ఉంటుంది, మీ బర్త్డే షాపింగ్ చేస్తుందా, బర్త్డే డ్రెస్ కొంటుందా, ఎంత పైసలు పెట్టి కొంటుంది అన్నీ కనుక్కుందాం. మమ్మీ, నువ్వు బర్త్డే బడ్జెట్ ఎంత అనుకుంటున్నావు? నేనేం అనుకుంటలేదు. 500 అంటది. 500 ఇస్తుంది. కానీ మహారాణి చూసేవి ఎంత ఉంటుంది తెలుసా? 2000, 3000 డ్రెస్సులు చూస్తుంది. కానీ మా ఇంట్లో అంత ఇయ్యరు. అది కొనం కూడా, వేస్ట్ ఆఫ్ టైం చూసి. సో మీరే చూసేయండి ఎట్లుంటది షాపింగ్. అసలు షాపింగ్ ఏమైనా తీసుకొని వస్తామా, తీసుకొని రామా, మా మమ్మీకి కూడా చూపిస్తాం బర్త్డే డ్రెస్. ఆ రియాక్షన్ కూడా మేము పెడతాం. అండ్ ఈమె ఏదో రీల్ చేయాలంట, సో అందుకే ఫిట్ చేసుకుంది. సో మీకు తర్వాత చూపిస్తాను నేను. అండ్ చూసేయండి. ఇంకా బాయ్, కలుద్దాం, మాల్లో కలుద్దాం. నా బర్త్డే ఎప్పుడు మీరే గెస్ట్ చేయండి. మాకు తెలిసిన ఒక మాల్ పీవీఆర్ ముసరాంబాగ్, అక్కడికైతే వెళ్తున్నాం. మేమైతే పీవీఆర్కి వచ్చేసినాం. చూద్దాం ఏం కొంటానో ఏం కొన్నానో. మీరు మేము చేసే ప్రతి షాపింగ్ వీడియో చూసారనుకుంటున్నా. పక్కా ఇక్కడికే వస్తాం. మేము ఏం షాపింగ్ ఉన్నా, ఇంకా ఇంట్లో చాలా డేస్ ఉండి బోర్ కొట్టినా కానీ ఇక్కడే వస్తాం మేము. చలో వచ్చిన పని స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ అయితే మేము లైఫ్ స్టైల్కి వెళ్ళినాం. నా కళ్ళకి ఒక్కటి నచ్చట్లే. నేనేంటంటే నాకు చూడగానే నచ్చాలి, అయితేనే తీసుకుంటా, లేదంటే అస్సలు తీసుకోను. డ్రెస్సెస్ అంత బాగుండవు, కానీ దాని కాస్ట్ చూడాలి. అసలు 5000, 6000, 2000 ఉంటాయి. ఇది నా బర్త్డేకి తీసుకుందాం అనుకున్నా, బట్ మా మమ్మీకి నచ్చలేదు. ఇంకా అక్కడే పడేసి వచ్చేసా. మెన్స్ వేర్ అని చెప్పిన పైకి వెళ్దాం, ఇంకా కలెక్షన్స్ ఉంటాయి అని అన్నది. కానీ అది మెన్స్ వేర్ యాక్చువల్ గా. ఇంకా ఒక షాపింగ్ మాల్ తిరిగినాం కదా, ఆకలేసింది కొంచెం. అబ్బా నాకు డోనట్స్ పిచ్చి ఏంటో ఏమో, ఆటోలో కూడా నాకు డోనట్ ఇప్పియాలి అని మా అక్కని అడుగుతున్నా. ఈసారి డోనట్ కాకుండా కప్ కేక్ ట్రై చేద్దాం అనుకున్నాం. మీరే చూడండి ఏం చేసినానో. ప్యాక్ చేపించుకుందామే అని మంచిగా చెప్పిన, కానీ వినలేదు మా అక్క. ప్యాక్ చేపించుకొని అట్లా తినాలి. అట్లుంటది మనతోనే. ఇంకా R&Bకి అయితే వచ్చేసినాం మేము. మేబీ ఇందులో అయినా తీసుకుంటానేమో అని కాన్ఫిడెన్స్ తో వచ్చా, కానీ ఇందులో కూడా అస్సలు నచ్చట్లేవు. అసలు ఆ డ్రెస్సెస్ కి అంత కాస్ట్ ఎందుకు పెడతారు భయ్యా? చూడ్డానికి అంత బాగుండవు. ఎవరు తీసుకుంటారో ఏమో అవి. మా ఇంట్లో షార్ట్ కూడా అలో చేయరన్నమాట, సో అందుకే తీసుకోలేదు మేము. మాకైతే ఈ బ్యాగ్ నచ్చింది, బట్ చాలా బ్యాగ్స్ ఉన్నాయి ఇంట్లో. ఇప్పటికి 2 అయిపోయినాయి, ఇది 3rd అన్నమాట మ్యాక్స్. ఇప్పటికి 2-3 తిరిగినాం, బట్ మాకు నచ్చలేదు. 3 తిరిగినాం. ఫస్ట్ లైఫ్ స్టైల్, నెక్స్ట్ ఇంకోటి మ్యాక్స్, R&B. యా, బట్ ఒక్కటి నచ్చట్లేవు, కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అవి కూడా నచ్చలేవు, నచ్చట్లే. అంటే ఇప్పుడు వేరే షాప్, వేరే వేరే ఇక్కడ వేరే లైఫ్ స్టైల్ ఉంది. ఏం నచ్చట్లేదు బ్రో. నాకు కళ్ళకు చూస్తే ఇట్లా నచ్చాలి, అయితే తీసుకుంటా. తెలుసా? దిల్షి నగర్, కోటి, చార్మినార్. ఈమెకి కళ్ళకు నచ్చాలంటే ఈమె ఏడుకోవాలి తెలుసా? దిల్షి నగర్, చార్మినార్, కోటి ఆడిపోతే ఇట్లా చూడగానే అన్ని జిగేలు అంటే, సో ఆడికెళ్ళి షాపింగ్ చేసుకో. నాకు డీసెంట్ ఉండాలి, నీట్గా ఉండాలి. బర్త్డే అవుట్ఫిట్ అంటే బర్త్డే అవుట్ఫిట్ అవుతాం. సో అది ఇంకా నెక్స్ట్ టైం చేస్తున్నా, చూసే. మేము షాపింగ్ తప్ప అన్నీ చేస్తున్నాం. మా అక్క యాక్చువల్గా తినడానికి వచ్చింది, షాపింగ్ చేయడానికి రాలేదు.
ఆమె కోసమని నేను కూడా వచ్చినాయి. కానీ ఒక్కటి నచ్చితే లేవు. ఎక్కడైనా మీకు తెలిసిన షాపింగ్ మాల్ అంటే నాకు సజెస్ట్ చేయండి. ఓకేనా? H&M మాల్ అండి. చిన్ని 111 కాదు చిన్ని. ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి థమ్స్ అప్ టాకో బెల్. ఫ్రెంచ్ ఫ్రైస్ చేసినావు అసలు? ఫ్రెంచ్ ఫ్రైస్ ఇద్దరం షాపింగ్ ఏంటో కానీ నాకు తలకాయ నొప్పి వస్తుంది. అసలు షాపింగ్ చేసలేదు, ఏం నచ్చట్లేదు. నీకు ఏం కావాలి ఆమెకి క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకోవాలో అనేది నన్ను సావ దొబ్బుతుంది. ఈ ఒక్కటే గ్లాస్ మేము ఇద్దరు తాగుతున్నాం కానీ అయిపోతలేదు. చేయించుకోవచ్చమ్మా, ఇప్పుడు తాగి మళ్ళీ రిఫ్యూజ్ చేస్తాను కానీ అయిపోతలే కదా చిన్న. అది అందుకే ముందు జాగ్రత్త ఒకటే తీసుకున్నా. ఈమె షాపింగ్ ఏంటో కానీ నాకు నెత్తి వస్తుంది. రేపు మేము ఒక ఈవెంట్కి వెళ్తున్నాం, అది కూడా లాంగ్ వీడియోలో కాదు. ఇప్పుడు ఇది ఎప్పుడో పోస్ట్ చేస్తావు కదా? రేపే పోస్ట్ చేస్తావు. రేపు మేము అంటే సండే రోజు మేము ఈవెంట్కి వెళ్తున్నాం. సో అది కూడా ఈమె దాంట్లో వస్తుంది, చూసేయండి. చాలా చిల్ ఉంటుంది అండ్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వస్తున్నారు. రేపు మేము ఒక ఈవెంట్కి వెళ్తున్నాం, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు. మా అక్క కూడా ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి. బట్ ఇక నేను తీసుకొని వెళ్తున్నా ఏదో పాప. యాక్చువల్గా నన్ను ఎవరు ఇన్వైట్ చేయలేదు. నేను చేసిన, మా అక్క నేను చేసిన. పేమెంట్ చేసింది. చూద్దాం నెక్స్ట్ టైం పిలుస్తారేమో, ఎవరికి తెలుసు. చూసేయండి ఇంకా మేము ఏమేమి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాము, ఏమేమి తింటాము. తినేది అయితే పక్కా ఉంటుంది బ్లాగ్లో. షాపింగ్ తక్కువ ఉంటుంది, తినేది ఎక్కువ ఉంటుంది. చూసేయండి. మాకైతే లైఫ్ స్టైల్లో ఒక డ్రెస్ నచ్చింది, సో మళ్ళీ మేము అక్కడికే వెళ్తున్నాం. సరే నచ్చింది ఒకటి తీసుకుందామంటే మా మమ్మీకి నచ్చలేదు, అందుకే అక్కడే పెట్టేసి వచ్చేసా. నా షాపింగ్ అని పేరు కానీ ఈమెనే తీసుకుంటుందన్నీ ఏవేవో. చూడు రెడ్ బాగుంది. రెడ్ చూడు. ఇప్పుడు మళ్ళీ మేము వేరే షాపింగ్కి వెళ్తున్నాం, వేరే ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం. సేమ్ మా అక్కకి అయినట్టే నాకైంది. అవును, సేమ్. ఒకసారి నా బర్త్డేకి ఇట్లనే మేము షాపింగ్ వచ్చినాం, అది కూడా మేమిద్దరమే వచ్చినాం. అయితే ఏమైందంటే మేము ఫస్ట్ పీవీఆర్కి వచ్చినాం. ఇదే పీవీఆర్. ఈ పీవీఆర్కి వచ్చినాం, ఏం నచ్చలే. మళ్ళీ దాని తర్వాత మేము ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వెళ్ళాం. అక్కడ మేము 2-3 తీసుకున్నాం. యాక్చువల్గా నాకు ఇక్కడ బ్లాక్ కలర్ నచ్చింది, కానీ మా మమ్మీకి నచ్చలేదు, తీసుకోలేదు. ఇంకా చూసేయండి, ఇంకా అక్కడేం షాపింగ్ కూడా చేస్తానో లేదు, ఆన్లైన్లో గట్టిగా చూద్దాం. దయ్యం లెక్కన ఓకే. మా మమ్మీ డాడీ ఫోన్ చేసి దండం చేస్తుంది, ఇంటికి రమ్మని. వెళ్ళాలి అమ్మాయిల. ఆ దయ్యం లెక్కన కనిపిస్తున్నామే. ఓకే చూసేయండి. ఇప్పుడైతే మేము ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వచ్చినాం. కొంటమో లేదో కూడా తెలియదు, కానీ వచ్చినాం. మరి ఎందుకు వచ్చినాం? అంతే. ఓ కలెక్షన్ ఏదో బాగుంది, చూద్దాం. బయటనే చూద్దాం. ఏ నువ్వు ఏం చూస్తున్నావు? ఏం కొంట
కొంది ఈమె కొనదు, ఈమె చెయ్యదు, నన్ను సతాయిస్తుంది. అబ్బా నాకైతే యాస్తకు వచ్చింది గైస్ చెప్పాలంటే. ఇది కావాలంటే ఈమెకి. ఆ పీవీఆర్కి అయితే మేము అత్తారింటికి వెళ్ళినట్టే వెళ్ళి వస్తామన్నమాట. అట్లుంటుంది ఆ పీవీఆర్తోని. ఈ షాపింగ్ అవ్వదు. ఈమెకి ఏదో నచ్చిందంట గైస్. ఇప్పుడు కొనకపోవాలి, నీకు చంప అలవడతా. కానీ ఇక ఇవి కొంచెం బాగున్నాయి, మ్యాక్సీ టైప్. మా ఇంట్లో ఎట్లా అంటే ఇట్లాంటి పొట్టి డ్రెస్సులు వేసుకొనియరు, పొడిగేసుకోవాలి, ఇట్లా మునిగిపోయేటట్టు వేసుకోవాలి, అయితే బాగుంటుంది. చీ ఏం బాగున్నది, మసిగుడ్డ లెక్క ఉంది. ఇది బాగుందంట గైస్. చీ ఇది కూడా దరిద్రంగా ఉంది. ఇది అస్సలే ఎందుకు ఈమె డ్రెస్సెస్ సెలెక్ట్ చేయలే గాయస్. అప్పుడు ఈమె చెప్పుల దగ్గరికి వెళ్ళిపోయింది. వాట్ అబ్బా, ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు? ఏదో ఫ్యాషన్ షో ఏమన్నా ఈమె డ్రెస్సులు కొనే తక్కువ ఉంది. ఓ అమ్మ, అంత ఓవర్ యాక్షన్ చేయక, అర్థమవుతుందా? పొట్టి ముఖంది ఇంకింత హీల్స్ వేస్తుందంట. యాక్చువల్గా మీరు అడుగుతుంటారు కదా, అక్క నీ పల్లె ఇంటి ముందర అంత పెద్దగా ఉంటాయని. యాక్చువల్గా దానికి రీజన్ ఏంటంటే ఒక హిల్స్ చెప్పుల వల్ల. అవి మా మమ్మీ హిల్స్ వేసుకుంటుండే అప్పుడు ఉయ్యాలు ఊక్కుంటూ వాళ్ళ మధ్యలో ఇరికి పడిపోయినా. అప్పుడు ఈ 2 పళ్ళు ఊడిపోయినాయి. దానికి రీజన్ ఈ పళ్ళు ఇట్లా వచ్చినాయి. ఓ నేను ఇప్పుడు మా అక్క అంత హైట్ అయిపోయినా. నువ్వు ఎప్పటికీ కాలేవు. అండర్స్టాండ్? ఇవి కూడా లూజే ఉన్నాయి, అన్ని లూజే ఉంటాయి. మనకి కిడ్స్ సెక్షన్ బెస్ట్. ఓ కిడ్స్ పోదాంపా. ఏంది విక్రమ్? ఏంది ప్లీజ్? ఏం తీసుకురావాలి? ఏంటి బిర్యానీయా? ఎందుకు తీసుకురావాలి? తినడానికి తీసుకురావి. వేనా? వే అంటే తీసుకురావే అన్నా. వే అంటావేందిరా? వే అంటావే? నేను నాకేమో అన్నావు కదను. తీసుకురావే అని కాదు, ఏ కేకే అనేమో అన్నావు. కేఎఫ్సీ అనలే నేను. ఏ కేకే ఏ అన్నావు అక్క. అబ్బా అను. అక్క ఏం తీసుకురాలి తమ్ముడు? తీసుకురా తినడానికి. పోరా. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్ అనమాట. పోయినాం బట్ ఏం నచ్చలేదు. కలెక్షన్ కూడా అంత బాగాలే. నేను ట్రయల్ చేసింది అయితే నాకు నచ్చలేదు. సో అందుకే మేము వేరే జస్ట్ ఉమెన్స్ మాత్రమే. సో ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, మేము వెళ్తున్నాం కదా చిన్ని. ఎస్ లెట్స్ గో. నా మేకప్ ఎలా ఉంది? బాగుంది కదా. నైట్ టైంలో కూడా గ్లో వస్తుంది. బాగున్నా కదా. ఇది ఎన్నో ఆటో, 3rd ఆటో అనుకుంటా. ఎక్కింది ఆటోలకే పోతుంది అండి. ఇందులో ఒక 5 మీటర్ సారీ డ్రెస్ కొనుక్కుంటుంటే ఏం చేస్తాం ఇంకా. జూడియోకి వచ్చినా ఇందులో ఏడొక్కల కలెక్షన్ ఉంటుందో. జూడియోకి అయితే వచ్చినాం, ఎందుకంటే ఆ పీవీఆర్లో మాకు అంత నచ్చలేదు. సో చూసేయండి మీరే. లైట్ కలర్ కాదు, బ్రౌన్ తీసుకో. బ్రౌన్ లేదు. ట్రై చేయి.
సెట్ అవుతుందా? డాడీ కాల్ చేస్తున్నా. నా అవుట్ఫిట్ అయితే నా బర్త్డే వ్లాగ్ లో మీకు చూపిస్తా, అప్పటి వరకు వెయిట్ చేయండి. మా హనీ అయితే నన్ను అసలు దేకను కూడా దేకలేదు, మా అక్కతోనే ఆడుకుంటుంది కానీ నా దగ్గర అట్లా. నేను చాలా ఫీల్ అయినా. మా అక్క తెగ ఫీల్ అయిపోతుంది, ఓ పెద్ద నన్నే మిస్ అయిపోయిందని. అది నన్ను కూడా మిస్ అయింది. దాని తర్వాత అలిగిన కదా, అది నా దగ్గర వచ్చి బుజ్జగించింది అనమాట. ఇంకా ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.